హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పాలకూరతోనైతే చపాతీ చేస్తున్నాను. ఇలా పాలకూరను నీట్గా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో మనం వాటర్ అయితే తీసుకొని పాలకూరని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో పాలకూర పెట్టేసి మూత పెట్టి మిక్సీ పట్టుకున్న తర్వాత వచ్చిన ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి కొద్దిగా వేసుకొని మనం చపాతీ పిండిలో వాటర్ పోయకుండా ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా నూనె పోసుకొని ఈ పాలకూర పేస్ట్ని అయితే వేసుకొని ఇలా చపాతీలా బాగా నీట్గా తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న తర్వాత పిండిని మనం చిన్న చిన్న బౌల్స్ చేసుకొని మనం చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చపాతీలా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లో పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చపాతీ కూడా అలానే చేసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక పెనం పెట్టేసి మనమైతే చపాతీ వేయాలి. ఇక్కడ నేను చపాతీ మీద ఎగ్ అయితే వేస్తున్నాను. ఇలా ఒక ఎగ్ వేసుకొని మొత్తం అలా స్ప్రెడ్ చేసిన తర్వాత నీట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని అటు ఇటు బాగా కాల్చుకోవాలి. చపాతీలు చాలా మెత్తగా బాగా వస్తాయి, బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా చపాతీలు ఇలా మంచిగా పొంగుతాయి కదా, సో నీట్గా ఇలా బ్రేక్ఫాస్ట్ హెల్తీగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చపాతీ మొత్తం మనకు అటు ఇటు టూ సైడ్స్ బాగా కాలిన తర్వాత నెక్స్ట్ చపాతీ కూడా వేసుకొని దాని మీద కొద్దిగా ఉప్పు కారం వేసుకొని ఆయిల్ వేసుకొని ఇలా నీట్గా చేసుకొని అది కూడా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను చపాతీలోకి ఆనియన్స్ రౌండ్గా కట్ చేసుకొని ఇప్పుడు ఎగ్ చపాతీ మీద నేను ఆనియన్స్ ఇలా వేసుకొని టమాటా సాస్ అయితే వేసుకొని ఇలా చపాతీని రోల్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఒకసారి ట్రై చేయండి.